హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుష్ మమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ చూపిస్తా అని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదా, అదే అనమాట. ఇది ఫుల్ వీడియో. ఇది ఇక్కడ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 3 చెట్లు ఉంటాయి అమ్మవారికి. ఆ తర్వాత ఇటు సైడ్కి తోట ఉంటుంది అనమాట అమ్మవారికి. ఇటు సైడ్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టడానికి అవసరం అవుతాయి అని ఎక్కువ కొబ్బరి చెట్లు పెట్టారు. అలాగే ఇక్కడ చాలా డిజైన్ మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ చెరుకు చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు కూడా ఉన్నాయి. అరటి చెట్లు కింద కాల ఉండిద్ది అనమాట, పొలానికి వెళ్ళేది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి, గుడి లోపలికి. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు పూలే అమ్మవారికి పెడతారనమాట. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇదంతా చూసి వెళ్దాం పదండి. ఇక్కడ ఇంకో డోర్ ఉండేది అనమాట అమ్మవారికి. ఈ డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే అమ్మవారి జాతరకి ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి అప్పుడు ఓపెన్ చేస్తారు ఈ డోరు. ఆ తర్వాత ఇక్కడ బోరింగ్ ఉండిద్ది అనమాట, కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళడానికి. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది ఉండిద్ది. ఇక్కడైతే చిన్న శివలింగం, అలాగే చిన్న నంది, అలాగే విష్ణుమూర్తి పాదాలు, శివుడికి నీళ్లు పడడానికి ఇలాంటి గిన్నెది ఒకటి పెట్టారు. అలాగే ఇక్కడ శివుడి ఫోటో, అమ్మవారి ఫోటో కూడా పెట్టారు. ఆ తర్వాత మనం చుట్టూరు తిరిగేసి వెళ్దాం పదండి. అక్కడైతే వీరబ్రహ్మస్వామి ఫోటో అయితే పెట్టారు. ఆ తర్వాత మనం చుట్టూ తిరిగేసి వెళ్దాం పదండి. ఇది అయితే అమ్మవారి గుడి వెనకాలన్నమాట, బ్యాక్ సైడ్. ఆ తర్వాత ఇది ఇంకొక వైపు. ఇక్కడైతే అమ్మవారి గుడి షెడ్ ఉండేది అనమాట. ఇదిగోండి, మనమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడైతే ఈయన కూడా ఒక దేవుడే. ఈ దేవుడి పేరు నాకు తెలీదు. ఇక్కడ గంట కూడా ఉంది. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా ఉండేది అనమాట, కనిపిస్తున్నారు అమ్మవారు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ, అలాగే సాయిబాబా బొమ్మ ఉంది. అలాగే ఇక్కడ భోజనాలు పెడతారనమాట, వాళ్ళ పేరు రాయడానికి బోర్డు. అలాగే లోపల అమ్మవారు ఉన్నారు, కనిపిస్తున్నారా? పదండి లోపలికి వెళ్ళిపోదాం.